హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఫేస్లో కొంచెం తేడా వచ్చింది. సో నేనైతే పెద్ద చెవులు పెడతాను, అవి తీసేసి చిన్న చెవులు పెట్టాను. మా పెద్దోడైతే బాగాలేదు, తీసే మమ్మీ మరీ చిన్నగా ఉన్నాయి, పెద్దవి పెట్టేసుకో అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయితే అయింది. ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను. నా ఈవినింగ్ రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. మార్నింగ్ బెండకాయ పులుసు అయితే పెట్టానండి లంచ్లోకి. ఇప్పుడు ఈవినింగ్ అందరూ చపాతీ తింటారని చెప్పేసి టమాటో కాజు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఈరోజు సాటర్డే కదా, నేను ఫాస్టింగ్ ఉంటాను, నిద్ర వచ్చేస్తుంది. అలా నిద్ర రాకుండా ఉండాలని ఆఫ్టర్నూనే నేను టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చూపిస్తానండి ఇల్లు చేసిన తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు ఊడటం అయితే అయిపోయింది. నేను ఈవినింగ్ చపాతీలోకి అయితే కర్రీ చేశానని చెప్పాను కదా, చూపించేయాలనుకుంటున్నాను. చూసేద్దాం. ఇదిగోండి టమాటో జీడిపప్పు కర్రీ చేసేసి ఉంచేసాను. ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా, నీరసం వచ్చేసి మధ్యాహ్నం నిద్ర వచ్చేస్తున్నట్టు అయినా అయిపోతుందని చెప్పేసి 3 ఆ టయాన్ని ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి పిల్లలకి మా వారికి. ఇలా జీడిపప్పులు వేసేసి కర్రీ అయితే చేసేసాను. ఇప్పుడైతే టెర్రస్ పైన చాలా బట్టలు ఉన్నాయి, బట్టలు అయితే ఆరేసాను. బట్టలు తీసుకొచ్చేసి ఆ తర్వాత చపాతీ పిండి కలుపుతానండి. ఆ తర్వాత ఇంకా సాయం సంధ్య దీపం పెట్టుకోవాలి కదా, దీపం కూడా పెట్టేసుకుంటాను. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే చాలా చూస్తూనే ఉండండి. వ్లాగ్కి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నా వ్లాగ్ మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే టెర్రస్ పైకి అయితే వెళ్దాం, బట్టలు తీసుకొస్తాను. ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కాము, లిఫ్ట్లో బట్టలు తేవడానికి వెళ్తున్నాం. మా వాడు తీసుకెళ్తున్నాను బట్టలు మోయడానికి, వాడు తల దాచుకుంటున్నాడు. పైకి వెళ్తున్నాను, చూసేయండి. చూడండి మా వాడు మిమిక్రీ చేస్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, టెర్రస్ పైకి అయితే వచ్చేసాము. సూర్యుడు నవ్వుతూ చూస్తున్నాడు. ఈ బట్టలన్నీ తీసేసి ఇప్పుడు కొన్ని మడతలు వేయవలసిన మడతలు ఎట్టేసి పట్టుకెళ్తాను. చాలా బట్టలు ఉన్నాయని మా పెద్దోడిని తీసుకొచ్చానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బట్టలన్నీ మడతలు పెట్టేసి టబ్లో అయితే పెట్టాను. మడతలు వేస్తున్నట్టు వీడియో తీయరా అంటే మా వాడు వీడియో తీయకుండా బాల్ తెచ్చుకొని బాల్ ఆట ఆడుతున్నాడు. పైగా పక్కన ఒక ఆవిడ వాకింగ్ చేస్తుంటే ఆవిడకి సెటైర్లు వేస్తున్నాడు. ఆవిడేంటమ్మా అంత వీరావేశంగా వాకింగ్ చేయదు, ఆవిడ కనిపించట్లేదు. చూపిస్తాను ఉండండి, వస్తుంది అది. ఆవిడ ఎందుకు అలా వాకింగ్ చేస్తుందని నన్ను అడుగుతున్నాడు. నాలా సన్నంగా అవ్వాలని వాకింగ్ చేస్తుందని చెప్పేసి అన్నాను. మా వాడికి నవ్వు ఆగట్లేదు, కింద పడిపోయి మరి నవ్వేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఒకసారి లైక్ వేసుకోండి. బట్టలు మడతేస్తున్నప్పుడు వీడియో తీరా అంటే తీయలేదు, అందుకే ఇప్పుడు వీడియోలో అన్నీ టార్గెట్ చేశాను. పారిపోతున్నాడు వీడియో అన్నప్పటికీ. రొటీన్ బ్లాగ్ వీడియోకి లైక్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెవులీలు బాగున్నాయండి అసలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పుచ్చకాయ అయితే కోస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి. మేము ఈవినింగ్ అయితే ఎక్కువ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. మసాలాగా ఫుడ్ కానీ ఏమైనా బయట మిర్చి బజ్జీ అట్లాంటివి ఏం పెట్టనండి. ఈవినింగ్ మ్యాక్సిమం ఫ్రూట్స్ లేకపోతే మిల్క్ ఇస్తాను, లేకపోతే మిల్క్ షేక్లు ఇస్తానండి. అంతే తప్ప బయట బజ్జీలు అలాంటివి అయితే తినరు. ఎప్పుడైనా రేర్గా తింటారు. మా వాడికి వీరావేశంగా రప్ప అని కోసేస్తున్నారు పెద్ద చాకుతో. ఇందాక నుంచి కోసుకో అంటే కోయలేదు. ఇప్పుడు వాడికి ఊపు వచ్చినట్టుంది, కట్ చేసేసుకుంటున్నాడు. బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. సాయం సంధ్య దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పిల్లలకి చపాతీలు అయితే చేయాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా నేనైతే పూజ అయితే సాయం సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను. 7 శనివారాల వ్రతం చాలా మంచిదండి, కోరిన కోరికలు తీరుతాయి. నాకైతే బాగా నిదర్శనం. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి మా వారికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. నేను కూడా 2 చపాతీలు అయితే తింటానండి, వితౌట్ కూరతో, పెరుగులో ముంచుకొని తింటా. ఇప్పుడైతే చపాతీ పిండి కలిపేస్తా. ఇదిగోండి చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను. ఇది ఎంత ఎక్కువసేపు అంతే అంత బాగుంటుంది కదా.
ఇదిగోండి చపాతీ ముద్ద అయితే నానబెట్టేసుకున్నాను. దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టిన తర్వాత అప్పుడైతే చపాతీలు చేస్తానండి. నానితే మెత్తగా వస్తాయి కదా, చపాతీలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుంటాను. ఇదిగో ఫ్రెండ్స్, చపాతీ పిండి అయితే నానిపోయింది. ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేస్తాను. చిటి చపాతీలు చేసేస్తాను అందరికీ. ఇదిగోండి చపాతీలు అయితే ఈ విధంగా కాల్చేసుకుంటున్నాము. అక్కడ కాల్చినవి అక్కడ ఉన్నాయి. టమాటా కూర జీడిపప్పు రెడీగా ఉంది. కాల్స్తుంది మా హీరో. వేసి చూపించండి కొంచెం. సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీలతో ఎండ్ చెప్పేస్తున్నాం. సో మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.